అరే అభి, ఏంటిరా ఇది? ఇంత పని చేశావు? అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. మేము పెళ్లి చేసుకున్నాం. అది చూస్తే కనిపిస్తుందిరా మీరు పెళ్లి చేసుకున్నారు అని. అది కాదమ్మా, మేము ఏందిరా కాదు? ఎందుకు ఇంత పని చేశావు? అసలు మేము అనుకున్నదేంటి, నువ్వు చేస్తుందేంటి? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఆ విషయాన్ని మీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ నాకు ఆ అవకాశం రాలేదు. నన్ను క్షమించండి. ఎందుకు అంటే మీరు అంతా ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కదా, ఎలాగైనా సరే ఈ సంబంధం ఖాయం చేయాలి అని. ఏందిరా నీకు అవకాశం రానిది? ఈరోజు ఉదయమే కదా సంబంధం గురించి అడిగింది నిన్ను. చెప్పు. నిజమే నాన్న, కానీ నేను ఈ సంబంధం వద్దు అన్నా మీరు వినే పరిస్థితులలో లేరు. ఎందుకంటే చెల్లి ఇష్టపడుతుంది కాబట్టి. అందుకే ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అవునురా, నిజమే. ఆ సంబంధమే ఖాయం చెయ్యాలి అనుకున్నాము. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కానీ నువ్వు మాతో చెప్పాలి కదా ముందుగానే ఇలాగ పెళ్లి చేసుకుంటున్నావని. నేను వాళ్ళతో మాట్లాడాను. రేపు వాళ్ళు నిశ్చితార్థానికి వస్తాము అని చెప్పారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి చెప్పు? నా పరువు అంతా తీశారు కదరా. చూడురా అభి, ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి ఆ బంధాన్ని అక్కడే వదిలేసి నా ఇంటి లోపలికి రా. లేదు కాదు అంటావా? అటు నుంచే ఎక్కడికైనా వెళ్ళిపోయి బతకండి. నా ఇంటి లోపలికి మాత్రం రావద్దు. నన్ను క్షమించండి నాన్న. తను నా భార్య. నేను ఎక్కడైతే ఉంటానో తను కూడా నాతో పాటే ఉంటుంది. అది భర్తగా నా బాధ్యత. పెళ్లి చేసుకుంది తనను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి ఉండడానికి కాదు నాన్న. సరే, మేము ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతున్నాం. అమ్మ క్షమించండి అని అభిరామ్ చెప్పి బయలుదేరుతుంటే ఆగండి అని చెప్పి మాట వినిపిస్తుంది. ఆగండిరా, మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అమ్మా, ఏంటి నువ్వు చేస్తుంది? ఎందుకు వాళ్ళని ఆపుతున్నావు? వాడు చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు. పైగా ఎదిరించి మాట్లాడుతున్నాడు తెలుసా? అమ్మాయిని ఇంట్లో వదిలేసి రమ్మంటే వినడం లేదు. చూడమ్మా. రామయ్య, నేను అంతా విన్నాను, జరిగిందంతా కూడా చూశాను. కానీ చూడు రామయ్య, ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనే మాట పక్కన పెడితే అక్కడ పెళ్ళైతే జరిగిపోయింది రామయ్య. ఇప్పుడు మనం ఏమి చెయ్యలేము. అలాగని నువ్వు చెప్పినట్టుగా అమ్మాయిని వారింట్లో వదిలిపెట్టి రావడం చాలా తప్పు. ఇప్పుడు మన నలుగురికి మాత్రమే తెలిసిన విషయాన్ని ఊరిలో అందరికీ మనమే చెప్పినట్లు అవుతుంది. పైగా ఆడపిల్ల కన్నీరు అంత మంచిది కాదు. సరేనా రామయ్య? జరిగిందేదో జరిగిపోయింది. స్వప్నకి ఇంకో మంచి సంబంధం చూద్దాంలే రామయ్య. సరేనా? వాళ్ళని లోపలికి రానివ్వు. రే అభిరామ్, అమ్మాయిని తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పటికి వరకు చేసింది చాలు, కానీ అమ్మాయిని తీసుకుని లోపలికి రా అని శాంతమ్మ అభిరామ్ని ఇంకా తన భార్యని లోపలికి రమ్మని పిలుస్తుంది. ఇద్దరూ నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా జీవించండి, సరేనా? అయినా చూడు అభిరామ్, నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు అనడం లేదు, కానీ ఇంట్లో పెద్దలు ఇంతమంది ఉన్నారు. నీకు ఎవ్వరికీ చెప్పాలని అనిపించలేదా? ఇక నుంచి అయినా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఇంట్లో వాళ్లతో మాట్లాడడం నేర్చుకో, సరేనా? ఆ తర్వాత నిర్ణయం తీసుకో. ఇప్పుడు అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళు అని శాంతమ్మ చెప్పడంతో అక్కడ నుండి అభిరామ్ తన భార్యని తీసుకుని లోపలికి వెళ్తాడు. ఇంకా రామయ్య, శాంతమ్మ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. భాగ్యం అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటుంది. ఇది అంతా చూస్తూ ఉన్న స్వప్న మాత్రం ఆవేదనతో ఏడుస్తూ మనసులో నానమ్మ ఎందుకు ఈ విధంగా చేసింది, ఇద్దరిని ఎందుకు లోపలికి పిలిచింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, రాజేష్కి ఏ సమాధానం చెప్పాలి అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది. నాకు తెలుసు నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావు అని. నన్ను క్షమించు. ఇది అంతా నా వల్లే జరిగింది. ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. రేపటి నుండి నా పరిస్థితి ఏమిటి, ఎవరైనా నాతో మాట్లాడతారా అనే కదా ఆలోచిస్తుంది నువ్వు. కానీ కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుంది. అప్పుడు అందరం సంతోషంగా ఉండవచ్చు. ఇప్పుడు అయితే కొద్దిగా ఓపిక పట్టు. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు, సరేనా? నేను బాధపడుతుంది నా గురించి కాదండి, మీ చెల్లెలు స్వప్న గురించి. మన వల్ల తన పెళ్లి ఆగిపోయింది. తన ఇష్టపడిన వాళ్లతో పెళ్లి చేసుకోలేకపోతుంది. అదే ఇలా జరిగి ఉండకపోతే రేపు తన నిశ్చితార్థం జరిగేది. అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ మన వల్ల ఇంట్లో అందరూ బాధపడుతున్నారు, నా మీద కోపంగా ఉన్నారు. కానీ మనం ఏది కావాలని చేసింది కాదు కదా. ఈ పెళ్లి ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో మనకు మాత్రమే తెలుసు. నిజమే, నాకు తెలుసు నా చెల్లెలు స్వప్న రాజేష్ని ఎంత ఇష్టపడుతుందో అని.
తనతోనే జీవితం అనుకుంది, చాలా కలలు కనింది, తనతో కలిసి బతకాలని. కానీ మనం ఏది కావాలని చేసింది కాదు కదా. ఇలా జరుగుతుంది అని మనకు కూడా తెలియదు కదా. నువ్వేమీ బాధపడబాకు. ఏంటి భాగ్యం, అందరూ భోజనం చేశారా? ఇంతవరకు ఎవరు రాలేదు భోజనం చేయడానికి. ఇంత టైం అయినా నువ్వు అందరినీ పిలిచావా? లేదు అత్తయ్య, ఇంకా ఎవరు భోజనం చేయలేదు. నేను కూడా ఎవరిని పిలవలేదు. అయినా చెప్పకుండా పెళ్లి చేసుకునే వారికి భోజనం చేయడం తెలీదా ఏంటి? సరేలే భాగ్యం, జరిగిందేదో జరిగిపోయింది. వాడు చేసింది తప్పే, కాదనను. అలాని వదిలేస్తామా ఏంటి? వాడు నా మనవడు, కారణం లేనిదే ఏ పని కూడా చెయ్యడు. మీరు స్వప్న గురించి ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. మొత్తం మంచిగా జరుగుతుంది, సరేనా? మీరు ముందు స్వప్న దగ్గరికి వెళ్ళండి అని శాంతమ్మ వాళ్ళతో చెప్పి ఒక ప్లేట్లో భోజనం తీసుకుని అభిరామ్ గదిలోకి వెళుతుంది. అభిరామ్, భోజనానికి రాలేదేంటి మీరు ఇద్దరు? ఇంత టైం అయినా ఇలాగే ఎన్ని రోజులు ఉంటారు? ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరూ తినలేదు. ఇక నీ చెల్లెల సంగతి ఇంక చెప్పనక్కర్లేదు. ఏడుస్తూనే ఉంది రూమ్లో కూర్చొని. చూడు అభి, నువ్వు ముందుగా నాకు ఫోన్ చేసి జరిగింది అంతా చెప్పడం వల్లే నేను అర్థం చేసుకుని లోపలికి మీరు ఇద్దరూ వచ్చేలాగా చేశాను. కానీ ఇక ముందు జరిగేది మాత్రం నీ చేతుల్లోనే ఉంది. ఇదిగో చూడు అమ్మాయి, ఇంట్లో వాళ్ళ మనసులు చాలా గాయపడ్డాయి. వాళ్ళ మనసులు గెలుచుకోవడం నీ బాధ్యత. ఇదిగో అమ్మాయి, నీ మాట తీరు నడవడికతో ఇంట్లో వాళ్ళ మనసులో స్థానం తెచ్చుకోవడం అది నీ బాధ్యత. నీ చేతుల్లోనే ఉంది. మాట సహాయమైతే నేను చెయ్యగలను, కానీ పద్ధతులు అలవాట్లు అన్నీ నేర్చుకోవాలి అని శాంతమ్మ చెప్పి తెచ్చిన భోజనం అక్కడే పెట్టి వెళ్ళిపోతుంది. చూడండి, ఇదంతా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. మీ అమ్మా నాన్నలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని. ఒకవేళ ఎన్ని రోజులైనా వాళ్ళు ఇలాగే కోపంగా ఉంటే మళ్ళీ నన్ను వదిలేయమంటే మీరేం చేస్తారు? భర్త అనే బాధ్యతతో నా వైపు నిలబడతారా? నాకు అండగా ఉంటారా? నీ బాధ నాకు అర్థమైంది, కానీ అలా జరగదు. వాళ్ళకి నీ మీద కోపం కాదు, మన వల్ల స్వప్న పెళ్లి ఆగిపోయింది అనే బాధ మాత్రమే. సరేనా? ఒకవేళ కోపం ఉన్నా కానీ అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత వాళ్ళే మాట్లాడతారు, సరేనా? ఒకవేళ అలాంటి సందర్భమే వస్తే నువ్వన్నట్టుగా ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను. ఏ సందర్భంలో అయినా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే నీ వెంటే నేను ఉంటాను. నిన్ను వదిలిపెట్టను ఎప్పటికీ అని నేను నీకు మాట ఇస్తున్నాను. ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టానని. ఏంటి భాగ్యం, గది అంతా చీకటిగా ఉంది, వెళ్ళి లైట్ ఆన్ చెయ్యి అని రామయ్య చెప్పగానే భాగ్యం లైట్ ఆన్ చేస్తుంది. రామయ్య స్వప్నతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటమ్మా స్వప్న, గదిలో లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నావు చీకటి గదిలో. జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేయమ్మా. నువ్వు అలా ఏడుస్తుంటే నేను చూడలేను. వచ్చి భోజనం చెయ్యమ్మా. అది కాదు నాన్న, అసలు అన్నీ ఎందుకు ఇలా చేశాడు? తనకు తెలుసు కదా రాజేష్ గురించి మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని. నీకు తెలుసా, ఇందాకే రాజేష్ ఫోన్ చేశారు. అందరూ రేపు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకున్నారు అంట. రేపు ఉదయమే బయలుదేరుతారు అని చెప్పారు. నాకు మాత్రం జరిగింది చెప్పడానికి ధైర్యం సరిపోలేదు నాన్న. నానమ్మ రాజేష్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాను అని చెప్పింది. అంతా మంచిగానే జరుగుతుంది, సరేనా? రామ్మ భోజనం చేస్తూ గాని అని రామయ్య స్వప్నకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చూడు స్వప్న, నాన్నగారు చెప్పారు కదా అంతా తను చూసుకుంటారు అని. నువ్వేమీ బాధపడకు తల్లి. వచ్చి భోజనం చెయ్యమ్మా. రామ్మా. కానీ అమ్మ, అక్కడ రాజేష్ వాళ్ళ అమ్మగారు షరతు పెట్టారు కదా, వాళ్ళ అమ్మాయి ఈ ఇంటి కోడలు కావాలి అని. కానీ ఇక్కడ ఆల్రెడీ అన్నయ్య పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకుని వచ్చాడు కదా, మరి ఎలా కుదురుతుందమ్మా? హో, అదేనా నీ భయం? ఇక్కడ అన్నయ్య అమ్మాయిని తీసుకుని వచ్చాడు, ఆ అమ్మాయి ఇక్కడ ఉంది కదా అనే కదా. ఒకవేళ ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఇంటిలో నుండి, అభి జీవితంలో నుండి, అప్పుడు మనకి సమస్య అనేది ఉండదు కదా. నాకు తెలుసు నీ సందేహం. ఆ అమ్మాయి ఎలా వెళుతుంది, అన్నయ్య ఎలా ఒప్పుకుంటాడు అనే కదా. చూడు స్వప్న, అమ్మాయి వెళ్ళదు, మనము వెళ్ళమని చెప్పము. కానీ తనకు తానుగా ఈ ఇంటి నుంచి, అభి జీవితంలో నుండి వెళ్ళిపోయేలాగా నేను చేస్తాను. మన అభి దృష్టిలో కూడా మనం చెడుగా కనిపించము. కర్ర విరగదు, పాము చావదు, సరేనా? ఇలా జరిగేలాగా నేను చేస్తాను, కానీ దానికోసం కొద్దిగా టైం పడుతుంది.
నువ్వు ముందు రాజేష్తో మాట్లాడి కొన్ని రోజుల టైం అడుగు, సరేనా? నీ పెళ్లి రాజేష్తోనే జరిగేలా నేను చేస్తాను అని నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను స్వప్న. నువ్వు సంతోషంగా ఉండు, సరేనా? ఇంతవరకు మీరు ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. తరువాయి భాగాన్ని వచ్చే ఎపిసోడ్లో చూద్దాము. ఇలాంటి మరెన్నో స్టోరీస్ అండ్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మినీ స్టోరీస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మినీ స్టోరీస్. అలాగే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి.